మొదటిగా నేనెందుకు ఇలా బయట కారులో వీడియో చేస్తున్నాను అంటే, నేను ఇంటికి దూరంగా ఉన్నాను. ఉదయం మొదలుకొని రాత్రి వరకు ఇంటికి దూరంగా ఉన్నాను కాబట్టి, ఇలా వీడియో చేయవలసి వస్తుంది. లేకపోతే నేను నా రూమ్‌లో వీడియో చేసేవాడిని. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, అదేంటి పదే పదే కారులోనే మాట్లాడుతున్నావు, ఇల్లు లేదా అనేటట్టుగా ఒకవేళ మీకు అనిపిస్తే గనక చెబుతున్నాను. నేను ఇంటికి దూరంగా బయట ఉన్నాను కాబట్టి నాకు టైం తక్కువ ఉంది. కాబట్టి ఇలా కారులో వీడియో చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని మనసులో పెట్టుకోండి. ఇక ఈ వీడియో సారాంశం ఏంటి అంటే, అభినయ్ దర్శన్ అనేటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి నిన్న నాకొక కౌంటర్ వీడియో చేశాడు. కౌంటర్ వీడియో అనే కంటే కూడా దాన్ని ఏమనాలో తెలీదు. ఎలాగైతే కుళాయి దగ్గర నా బిందె ముందు రావాలని ఆడోళ్ళు గొడవ పడతారే, జుట్టు పట్టుకొని కొట్టుకుంటారే, ఆ బూతులు మాట్లాడుకుంటారే అలా. ఇకపోతే చేపల మార్కెట్లో అరుచుకుంటూ ఉంటారే అలా. ఇకపోతే పిచ్చి కుక్క కరిస్తే ఎర్ర నీళ్ళు తాగినోడు ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడి ఒక వీడియో పెట్టాడు. దానికి ఆ వ్యక్తి కౌంటర్ అని భ్రమపడ్డాడు. అందరికీ ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు సిపిఎఫ్ టీవీ. నేను మీ అభినయ్ దర్శన్. ఈ మతోన్మాద కుక్కని ఏ చెప్పుతో కొడితే బుద్ధి వస్తుందో అర్థం కావట్లా. ఇంతకీ నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా అనుకుంటున్నారా? ఇంకెవరు? మన క్రైస్తవ ముసుగులో ఉన్నటువంటి మతోన్మాద కుక్క వీడు. నేను ఇప్పుడు మాట్లాడుతున్న వాడు ఎవడైతే ఉన్నాడో వాడు క్రైస్తవుడు కాదు, వాడు పాస్టరు కాదు, వాడు సువార్థికుడు కాదు. బైబిల్ నేర్చుకొని మతోన్మాదుల దగ్గర పనిచేస్తున్నటువంటి వాడు. క్రైస్తవుల దగ్గర, క్రైస్తవ సమాజం దగ్గర మతోన్మాదుల పక్షమున సీక్రెట్ ఇన్ఫార్మర్గా పనిచేస్తున్నటువంటి మతోన్మాద కుక్క వీడు. వీడి గురించి విమర్శించడం తప్పేమీ కాదు. అరే మతోన్మాద కుక్క, నిన్ను ఏ చెప్పుతో కొట్టాలరా? పోరంబోకు జాన్పాల్. మరలా ఇది ఒక ప్రమాదం. పోరంబోక్ అంటే అభినయ్ దర్శన్ బూతులు మాట్లాడారు అంటారేమో. పోరంబోక్ అంటే తప్పుడు మాట కాదు, బూతు మాట కాదు. ఎంత కామెడీగా ఉందంటేరా మతోన్మాద కుక్క. అరే పోరంబోకు జాన్పాల్, ఎంత కామెడీ ఉందంటే అంత కామెడీగా ఉంది. ఈ మతోన్మాద కుక్క క్రైస్తవ ముసుగులో ఉన్న మతోన్మాదులకు అమ్ముడిపోయి మతోన్మాదుల పక్షమున క్రైస్తవుల దగ్గర సీక్రెట్ ఇన్ఫార్మర్గా పనిచేస్తున్నటువంటి ఈ జాన్పాల్ అనేటువంటి వీడు పాస్టర్ కాదు, క్రైస్తవుడు కాదు. బైబిల్ నేర్చుకొని, బైబిల్ వాక్యాన్ని తెలుసుకొని, హిస్టరీ నేర్చుకొని మతోన్మాదులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి మన దగ్గర పనిచేస్తున్నట్టు నటిస్తున్న కుక్క వీడు. ఈ మతోన్మాద కుక్క జాన్పాల్ అభిమానులు పాజిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళందరూ వాన్ని ఫాలో అయ్యేటువంటి క్రీస్తు విరోధ శక్తులలో. నీ అంత లఫూట్ గాడు, బేవకూఫ్ గాడు, పోరంబోక్ గాడు ఈ భూమి మీద ఎవడు ఉండడురా. నీ అంత నీచుడు, నికృష్టుడు, పరమ దుర్మార్గుడు, పనికిమాలినవాడు ఎవ్వడు లేడరా క్రిస్టియానిటీలో. నీ అంత లఫూట్ ఎవ్వరు ఉండర్రా. మతోన్మాద కుక్క, రెడీగా ఉండు, నిన్ను బయట తీసుకువస్తా త్వరలో. ఇలా సోషల్ మీడియాలో మనం పెట్టేటువంటి ప్రతి వీడియో అన్నది అందరూ చూస్తున్నారు, బయట ప్రపంచం చూస్తుంది. ఒక బూత్ మాట్లాడడం ద్వారా ఆ కాసేపు మనల్ని సమర్థించే వాళ్ళు శభాష్ అనొచ్చేమో కానీ మన వ్యక్తిత్వం బయటకు వస్తుంది. మనం మాట్లాడే మాటను బట్టి మన వ్యక్తిత్వం అనేది ఆధారపడి ఉంటుంది. ఈ థంబ్నెయిల్ ఒకసారి చూడండి. ఈ మతోన్మాద కుక్కని ఏ చెప్పుతో కొట్టాలి అని టైటిల్ పెట్టాడు. ఈ మతోన్మాద కుక్కని ఏ చెప్పుతో కొట్టాలి అని అక్కడ నా ఫోటో వేసి నా మెడలో చెప్పుల దండ వేశాడు. నా మెడలో చెప్పుల దండ వేశాడు. ఇది అభినయ్ దర్శన్ గారి సంస్కారం. చెప్పుల దండ థంబ్నెయిల్లో నా ఫోటో వేసి నేను ఏడుస్తున్నట్టుగా నాకు చెప్పుల దండ వేసి థంబ్నెయిల్ పెట్టుకున్నాడు అంటే ఈ వ్యక్తి సంస్కారం. ఈ వ్యక్తి సంస్కారం కానీ ఈ వ్యక్తిని
కని పెంచినటువంటి ఈ వ్యక్తి తల్లిదండ్రులు ఈ వ్యక్తికి నేర్పించినటువంటి సంస్కారం ఇదే. నేను చాలామంది మీద వీడియోలు చేశాను, కౌంటర్ వీడియోలు మాట్లాడాను. ఏ thumbnail అయినా మీరు చూడండి, కొన్ని వందల కౌంటర్ వీడియోలు చేశాను. అటు హైందవుల మీద చేశాను, ఇటు పాస్టర్ల మీద చేశాను, హేతువాదుల మీద చేశాను, నాస్తికుల మీద చేశాను, రకరకాల వ్యక్తుల మీద వీడియో చేశాను. కానీ ఏ వీడియోలో కూడా, ఏ thumbnailలో కూడా ఎక్కడ కూడా వాళ్ళ ఫోటోను మార్ఫింగ్ చేస్తూ వాళ్ళు ఏడుస్తున్నట్టుగానో లేకపోతే బాధపడుతున్నట్టుగానో ఇలాంటివి కూడా పెట్టలే నేను. నా thumbnail చేసే వాళ్ళకి నేను మొదటే చెప్తాను, మనం కౌంటర్ ఇస్తున్నది ఆ వ్యక్తి మాట్లాడిన అబద్ధానికి, ఆ వ్యక్తి మాట్లాడినటువంటి తప్పుకి, అంతే తప్ప ఆ వ్యక్తి ముఖాన్ని మనం వెక్కిరించి అది కౌంటర్ అనుకోవడం అది నేరో మైండ్, కించిత్తు స్వభావం అది అని చెప్తాను నేను. కాబట్టి నా thumbnail ఎక్కడైనా మీరు చూడండి, ఒక వ్యక్తిని, ఆ వ్యక్తి ముఖాన్ని పొరపాటు కూడా మార్ఫింగ్ చేసి కానీ లేకపోతే వాళ్ళని తగ్గించి కానీ అలా నేను ఎప్పుడు పెట్టను. చాలా హుందాగానే ఉంటాయి వాళ్ళ ఫోటోలన్నీ. ఇప్పుడు వెళ్ళి చెక్ చేసుకోండి, నా thumbnails అన్నీ చెక్ చేసుకోండి. ఒకప్పుడు నేనే thumbnail చేసేవాడిని, మంచి ఫోటో వెతికి ఆ మంచి ఫోటోనే పెట్టేవాడిని, పెడతాను కూడా. ఎందుకంటే అలా thumbnailలో ఫోటోను మార్ఫింగ్ చేసి అక్కడ సునకానందం పొందేంత చిన్న మనస్తత్వం కాదు నాది. నా మాటలో గట్టితనం ఉండాలి, నా మాటలో ఆ వ్యక్తికి సమాధానం ఉండాలి తప్ప thumbnailలో మార్ఫింగ్ చేస్తే అది కాదు కౌంటర్ అనేది. ఈ మధ్యకాలంలో నేను చూశాను, ఇటు తండ్రి సన్నిధి వాళ్ళు కానీ, అటు హోసన్న వాళ్ళు కానీ, లేకపోతే మిగిలినటువంటి వ్యక్తులు కానీ నాకు కౌంటర్ ఇచ్చిన వాళ్ళందరినీ గమనించాను నేను. నా ఫోటోని మార్ఫింగ్ చేస్తూ, కొంతమంది అయితే ఇలా మీసాలు లేకుండా చేయడం, కొంతమంది అయితే ఏదో జంతు ఫోటో వేసి ఆ ముఖానికి నన్ను తగిలించడము, లేకపోతే ఏదో ఇలా సవరం పెట్టి పువ్వులు పెట్టి అలా ఫోటోను మార్ఫింగ్ చేసి సునకానందం పొందేటువంటి వ్యక్తుల్ని ఫస్ట్ టైం చూశాను నేను. ఒకవేళ ఇలాంటి మార్ఫింగ్ అన్నది బయట వ్యక్తులు చేస్తుంటే నేను పెద్దగా ఫీల్ అయ్యి ఉండేవాడిని కాదు. కానీ మేము క్రైస్తవులమే అని చెప్పుకుంటున్న వీళ్ళు అలా ఫోటోను మార్ఫింగ్ చేసి అందులో సునకానందం పొందేటువంటి మనస్తత్వం కలిగిన వారిని ఈ ప్రవీణ్ పగడాల గారు మరణించినప్పటి నుంచి చూస్తున్నాను అనమాట. ఎందుకంటే పాపం వీళ్ళ నోటికి నేను అడ్డుపడ్డాను. ఆ వ్యక్తిని అడ్డు పెట్టుకొని బాగా సంపాదించడానికి అలవాటు పడ్డారు. అయితే నేను అడ్డుపడ్డాను. ఆ వ్యక్తిని అడ్డు పెట్టుకొని చాలా లబ్ధి పొందుదాం అనుకున్నారు, చాలా కుట్రలు ఉన్నాయిలే. అయితే నేను అడ్డుపడ్డాను. కాబట్టి ఈ వ్యక్తిని మార్ఫింగ్ చేసి ఇలా క్యారెక్టర్ బ్యాడ్ చేసి పర్సనల్గా దాడి చేసి నోటికి వచ్చినట్టుగా బూతులు మాట్లాడి ఈ వ్యక్తిని భయపెడదాం అనేటువంటి ఒక చిన్న పిల్లల ఆలోచన చేశారు వీళ్ళు. అలా ప్రారంభమైనటువంటి ఆ చిన్న పిల్లల ప్రయత్నం అన్నది ఇంకా కొనసాగుతూనే ఉంది. అదేంటో మరి కౌంటర్ అంటే బూతులు కాదు. అభినయ దర్శనికి చెప్తున్నాను, మిగిలినటువంటి వ్యక్తులకు చెప్తున్నాను, కౌంటర్ అంటే బూతులు మాట్లాడడం కాదు. అదేంటో బూతులు మాట్లాడడం, నోటుకొచ్చినట్టు మాట్లాడడం, దాన్ని కౌంటర్ అనుకుంటున్నారు. సారీ, అవతల వ్యక్తి మాట్లాడిన మాటని అది తప్పు, నీకు ఆ సబ్జెక్ట్ మీద అవగాహన లేదు అంటూ నిరూపించాలి, దాన్ని కౌంటర్ అంటారు తప్ప బూతులు మాట్లాడడం కౌంటర్ అయితే చేపల మార్కెట్లో బూతులు మాట్లాడుకుంటారే, లేకపోతే వీధి కుళాయి దగ్గర అక్కలు అమ్మలు గొడవలు పడతారే, అది కూడా కౌంటరేనా? సరే, ఈ thumbnail ఏం రాశాడు అంటే ఈ మతోన్మాద కుక్కని ఏ చెప్పుతో కొట్టాలి అని నాకు మెడలో చెప్పుల దండ వేశాడు, నేను ఏడుస్తున్నట్టుగా పెట్టాడు. ఇది అభినయ్ దర్శన్ సంస్కారం. అభినయ్ దర్శన్ తల్లిగారు, నాన్నగారు ఈ వ్యక్తికి నేర్పించినటువంటి సంస్కారం. ఇకపోతే ఈ వీడియో ఓపెన్ చేస్తే ఈ వీడియో అంతట్లో ప్రారంభం నుంచి చివరి దాకా ఒకటే బూతులు. ఎందుకు ఇంత దారుణంగా బూతులు మాట్లాడాడు అనంటే పాపం ప్రవీణ్ పగడాల విషయంలో చాలా హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాడు. అంటే ఆ ప్రవీణ్ పగడాల గారి పేరును వాడుకొని బాగా సంపాదిద్దామని హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని రాజమండ్రి నుంచి బయలుదేరి హైదరాబాద్లో ఒక ఫ్లాట్ తీసుకొని హైదరాబాద్లో సెటిల్ అయ్యాడు. అయితే ప్రవీణ్ పగడాల గారి ఆ మరణం అనేది ఈ వ్యక్తిని
జోకర్ని చేసింది. ఎలాగంటే కొంతమంది ఈ వ్యక్తికి కాల్ చేసి ఈ వ్యక్తిని ట్రాప్ చేసి ఈ వ్యక్తి నిజ స్వరూపాన్ని బయట పెట్టారు. ఎప్పుడైతే ఈ వ్యక్తి ఆడియో కాల్స్ బయటకు వచ్చాయో ఈ వ్యక్తి మోసగాడని, అన్నీ తెలిసే కావాలని అబద్ధం చెప్పాడని ప్రపంచానికి తెలిసింది. నాకు తెలిసి ఈ వ్యక్తి స్థానంలో ఇంకెవరైనా ఉండి ఉంటే కనుక సిగ్గుతో బయటకు కూడా వచ్చేవాళ్ళు కాదు. జీవితంలో ఇంకెవరికి ముఖం చూపించుకునే వాళ్ళే కాదు. కానీ ఈ వ్యక్తి ఏమీ జరగనట్టుగా, ఏమీ లేనట్టుగా ఈ వ్యక్తి మాట్లాడుతున్న మాటలు కానీ, ఈ వ్యక్తి చేస్తున్న వీడియోలు కానీ నిజంగా నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. నా జీవితంలో ఎంతోమంది అబద్ధికులను చూశాను, ఎంతోమంది మోసగాళ్ళను చూశాను, ఎంతోమంది సిగ్గు లేని వాళ్ళను చూశాను. కానీ మరి ఇలాంటి వ్యక్తిని ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇక మీదట చూడనేమో. ఎందుకంటే ఒకవేళ భవిష్యత్తులో అలాంటి వ్యక్తులు తారసపడినా సరే ఈ స్థాయిలో ఉండరు. ఇంత సిగ్గులేని వ్యక్తిని, ఇంత అబద్ధికుడిని, ఇంత మోసగాడిని, ఇంత అడుక్కు తినే వ్యక్తిని, ఎందుకు ఈ వ్యక్తి ఇంత మోసం, ఇంత అబద్ధం, ఇంత సిగ్గులేనితనం, ఇంత అడుక్కు తినే స్వభావం వచ్చింది అంటే ఇక వేరే పని తెలియదు ఈ వ్యక్తికి. ఇక వేరే పని తెలియదు. రక్తం రుచి మరిగిన పులి అంటారు కదా, అలా డబ్బుకి రుచి మరిగాడు. ఉచితమైన డబ్బుకి, ఫ్రీ మనీకి అలవాటు పడ్డాడు. ఒక వీడియో మాట్లాడి గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్లు, క్యూఆర్ కోడ్లు పెడుతూ ఉంటే ఉచితంగా వచ్చి మీద పడుతున్నటువంటి లక్షల రూపాయలకి రుచి మరిగాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసినా సరే ఉదయం మొదలుకొని సాయంకాలం దాకా కష్టపడితే కానీ అక్కడ వాళ్ళు ఇచ్చేటువంటి ఎన్ని టాస్కులు, ఎంత మెంటల్ ప్రెషర్ ఉంటుంది, అలా నెల రోజు వచ్చిన జీతంతో ఎన్ని అవసరాలు తీర్చుకోవాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా వృధా. అంత డబ్బులు సాఫ్ట్వేర్ ఉద్యోగికి ఒక నెలకి ఎంత డబ్బులు వస్తాయో అంత డబ్బు ఒక్కో వీడియోకి వస్తూ ఉంటాయి. మనకు తెలిసిందే కదా, క్రైస్తవ్యంలో ఎమోషనల్గా మాట్లాడి దేవుని సేవకు సహకరించండి, సెంటిమెంట్గా దేవుడి సేవకు సహకరించండి అని ఒక్క ఎమోషనల్ డైలాగ్ వేస్తే వెనక ముందు ఆలోచించకుండా ఎంత తోస్తే అంత తోసేటువంటి, అరే వాడెవడు, వాడి విశ్వసనీయత ఏంటి, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాడు నిజంగానే దేవుని సేవ చేస్తున్నాడా, లేకపోతే దేవుని సేవను అడ్డు పెట్టుకొని బ్రతక నేర్చాడా, ఏమాత్రం వెనక ముందు ఆలోచించకుండా ఎంత బుద్ధి పుడితే అంత తోసేటువంటి అమాయకులు క్రైస్తవ్యంలోనే ఉన్నారు అన్నది మనం ఒప్పుకొని తీరాల్సినటువంటి నగ్న సత్యం. ఇలాంటి అమాయకులు ఎక్కువయ్యారు కాబట్టి ఇలాంటి తోడేళ్ళు ప్రతిరోజు పుట్టుకొస్తున్నాయి కొత్తగా. ఇలాంటి తోడేళ్ళన్నీ ఎందుకు పుట్టుకొస్తున్నాయంటే ఇలాంటి అమాయకపు గొర్రెలను దోచుకొని తినడానికి. అభినయ్ దర్శన్ లాంటి అబద్ధీకుడిని, మోసగాడిని, ఇలాంటి సిగ్గులేని వాడిని, ఇలాంటి అడుక్కు తినే వ్యక్తిని నా జీవితంలో ఇప్పటి వరకు నేను చూడలేదు. అభినయ్ దర్శన్ ఇంత రెడ్ హ్యాండెడ్గా ఆడియో కాల్స్లో బయటపడినా సరే తన నోటితో తానే మాకు అన్ని విషయాలు తెలుసు, పోస్ట్ మార్టం జరగకముందే విషయాలన్నీ తెలుసు, అయినా సరే మేము ఒక స్టాండ్ తీసుకున్నాం, ఎందుకంటే ప్రజలంతా దాన్ని నమ్ముతున్నారు కాబట్టి, ఒకవేళ దాన్ని ఒప్పుకుంటే క్రైస్తవానికి డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి మేము ఇలాంటి స్టాండ్ తీసుకున్నాం అనేటట్టుగా చెప్పాడు. వాస్తవానికి ఈ వ్యక్తి ఏ స్టాండ్ తీసుకోలే. ఈ వ్యక్తి తీసుకున్న స్టాండ్ ఏంటంటే ఇదేదో బాగుంది, ప్రజలందరూ ఎమోషనల్గా పీక్స్లోకి వెళ్ళిపోయారు ఆ వ్యక్తి మరణాన్ని బట్టి, కాబట్టి ఆ సెంటిమెంట్ని వాడుకొని ఎంత సాధ్యమైతే అంత సంపాదించాలి అనే దానికి శ్రీకారం చుట్టాడు. అందులో సఫలీకృతుడయ్యాడు. అందులో చాలా మట్టుకు ఎక్కువ మొత్తంలో డబ్బు లాగాడు. అలా ప్రవీణ్ పగడాల గారి మరణం విషయంలో ఆ వ్యక్తిని బజారు పాలు చేయడం మాత్రమే కాకుండా ఈ వ్యక్తి చేసినటువంటి దానికే ఆ వ్యక్తి పరువు అన్నది బజారు పాలైంది. తద్వారా 50 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ నష్టం వచ్చింది వాళ్ళ కుటుంబానికి. 50 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ నష్టం వచ్చింది. ఎందుకంటే అది యాక్సిడెంట్ అయి ఉంటే కనుక ఆ వ్యక్తికి ఇన్సూరెన్స్ వచ్చేది. అలా కాకుండా అది డ్రంక్ అండ్ డ్రైవ్ అని ఎప్పుడైతే రిపోర్ట్స్ వచ్చాయో ఈ వ్యక్తి చేసిన అతికి 50 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. వాళ్ళు దేశాన్ని వదిలిపెట్టి పరాయి దేశంలో బ్రతుకుతున్నారు పరువు పోగొట్టుకొని.
ఈ వ్యక్తి చేసినటువంటి దానికే. నేనేం చెప్తున్నాను అంటే, ఈ అభినయ్ దర్శన్ లాంటి క్రూరుడు, కసాయి అంటే వాళ్ళ కుటుంబం ఏమైపోయినా పర్లేదు, వాళ్ళ పిల్లలు ఏమైపోయినా పర్లేదు, చనిపోయిన వ్యక్తి పరువు ఏమైపోయినా పర్లేదు, నాకు డబ్బు వస్తుందనే ఒకే ఒక్క ఆలోచనతో వెనక ముందు ఆలోచించకుండా ప్రతిరోజు వీడియో, క్షమించండి ప్రతి పూట వీడియో, క్షమించండి సమయం దొరికినప్పుడల్లా వీడియో, ఉదయం లేవగానే పాచి ముఖం వేసుకొని వీడియో ప్రారంభించినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ప్రతి సందర్భంలో వీడియో చేశాడు, లైవ్ పెట్టాడు. నాకు తెలిసి రోజుకి కనీసం ఒక 10 వీడియోలు పెట్టుంటాడు అన్నా సరే ఆశ్చర్యం అక్కర్లేదు. అదే పని మీద ఉన్నాడు, అదే పని మీద ఉన్నాడు. ఎందుకో తెలుసా, ప్రతి వీడియోలో అకౌంట్ నంబరు, గూగుల్ పే, ఫోన్పే, క్యూఆర్ కోడ్. ఎందుకని? చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అంటూ ఎటు పోయిన వ్యక్తి రాడు, ఆ వ్యక్తిని ఉపయోగించుకొని ఎంత సంపాదించాలో అంత సంపాదించాడు. ఆయన పరువుని బజార్కి ఇచ్చాడు. ఇంత కసాయి వ్యక్తిని నా జీవితంలో ఎప్పుడు చూడలే. ఇంత దౌర్భాగ్యుణ్ణి నేను ఇంతవరకు ఎప్పుడు చూడలే. ఇంత కుయుక్తి పరుణ్ణి నేను ఇప్పటివరకు చూడలే. నేను ఇవన్నీ ఆ వ్యక్తి మీద కోపం చెప్పట్లే, నిజంగానే ఆ వ్యక్తి క్యారెక్టరు ఎంత దారుణం అంటే, ఈ వ్యక్తి ఆడియో రికార్డింగ్లు బయటకు వచ్చాయి కదా, అప్పుడు చాలామంది నాకు ఆ లింక్ షేర్ చేసి, అన్న ఈ వ్యక్తి గురించి మాట్లాడండి, ఎందుకంటే ఈ వ్యక్తి మీ మీద నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు కదా, ఇప్పుడు ఈ వ్యక్తి ఆ వ్యక్తి నోటితోనే నిజాలు ఒప్పుకున్నాడన్నా, మీరు మాట్లాడండి అంటే నేను వీడియో మాట్లాడలే. చాలా రోజుల తర్వాత ఫార్మాలిటీకి ఒక లైవ్ పెట్టాను అంతే, జస్ట్ ఫార్మాలిటీకి లైవ్ పెట్టాను తప్ప అంతమించి ఎస్ దొరికాడు, ఇప్పుడు దొరికాడు వీడియో అనేటట్టుగా కక్ష సాధింపుతో నేను వీడియో చేయలే. ఎందుకంటే నా మనస్సాక్షి నాతో ఏం చెప్పిందంటే, ఆ వ్యక్తి ఎలాంటోడైనా సరే ఇప్పుడు ఈ ఆడియో బయటకు వచ్చింది కదా, ఈ ఆడియో బయటకు వచ్చిన దానికి అవమానం ఫీల్ అయ్యి, ఇన్సల్ట్ ఫీల్ అయ్యి, ఆ వ్యక్తి ఒక్కడే ఒక గదిలో ఉండిపోయి దేవునితో మాట్లాడుకుంటాడేమో, దేవునితో సమాధాన పడతాడేమో, తాను చేసిన తప్పుల్ని పాపాలని ఒప్పుకుంటాడేమో. మనం ఇప్పుడు ఆ వ్యక్తిని రెచ్చగొట్టినట్టుగా, బయట వాళ్ళు ఇప్పటికే ఆడియో రికార్డింగ్ బయట పెట్టారు, ఇప్పటికే ఇన్సల్ట్ ఫీల్ అవుతుంటాడు. ఎంత బయటికి గంభీరంగా నటించినా సరే లోపల ఆ అవమాన భారం ఉంటుంది కదా. ఇంత ప్రపంచానికి నేను దొంగగా, మోసగాడిగా నిరూపించబడ్డానే, నా నోటితో నేనే చెప్పానే అనేటువంటి ఆ అపరాధ భావం ఉంటుంది కదా. ఇలాంటప్పుడు ప్రపంచమంతా ఈ వ్యక్తి మీద దుమ్మెత్తిపోస్తున్నటువంటి ఈ తరుణంలో ఒక క్రైస్తవుడిగా నేను కూడా వ్యతిరేకంగా మాట్లాడితే, రెచ్చగొట్టినట్టు, అవమానించినట్టు మాట్లాడితే, ఆ వ్యక్తి పశ్చాత్తాపడడానికి ఆ అవకాశం ఉండదేమో. పశ్చాత్తాపడేటువంటి అవకాశాన్ని నేనెందుకు తీసివేయాలి? ఎందుకు అంటే ఆ వ్యక్తికి తెలుసు కదా, ఆ వ్యక్తి మాట్లాడిన మాటలు కానీ, ఆ వ్యక్తి నడిపించినటువంటి ఈ కార్యక్రమాలన్నీ తెలుసు కదా, అంటే ఈ మోసం చేయడానికి ఎలా ఆ వ్యక్తి నడిపించడంతా తెలుసు కదా. ఇప్పుడు దేవుడే దీన్ని బయట వేసినప్పుడు దేవునితో సమాధాన పడాలి కదా, దేవునితో పశ్చాత్తాపడాలి కదా. ఆ అవకాశాన్ని నేను ఇవ్వాలి ఆ వ్యక్తికి, వెక్కిరించకూడదు. ఎందుకంటే ఈ వ్యక్తి ఎప్పుడైతే ఆడియో కాల్ బయటకు వచ్చిందో వెంటనే అందరికి గుర్తొచ్చింది నేనే, అందరికీ గుర్తొచ్చింది నేనే, ఈ వ్యక్తికి కూడా గుర్తొచ్చింది నేనే. ఈ వ్యక్తి ఆడియో రికార్డింగ్లు ఎప్పుడైతే బయటకు వచ్చాయో అప్పుడు అందరు నన్నే గుర్తు చేసుకున్నారు. జాన్ పాల్ ఎప్పుడో చెప్పాడు కదా ఇదంతా అని, జాన్ పాల్ ఎప్పుడో చెప్పాడు కదా, మనమే నమ్మలేదని అందరు నన్నే గుర్తు చేసుకున్నారు. కానీ నేను ఈ వ్యక్తిని వెక్కిరించినట్టుగా ఒక్క వీడియో కూడా మాట్లాడలేదు. కానీ ఫార్మాలిటీకి మాత్రమే నేను మాట్లాడాల్సి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు కూడా మాట్లాడకపోతే నన్ను అనుమానించే పరిస్థితికి వచ్చారు. ఎందుకు మాట్లాడట్లేదు ఈ వ్యక్తి, ఎందుకు మాట్లాడట్లేదు ఈ వ్యక్తి, ఈ వ్యక్తి ఏమైనా రికార్డింగ్ చేయించాడా, ఈ వ్యక్తి హస్తం ఏమైనా ఉందా ఆడియో రికార్డింగ్లు వెనకాల అనేటట్టుగా నన్నే అనుమానించే పరిస్థితికి వచ్చారు. మరలా మాట్లాడితే ఒక బాధ, మాట్లాడకపోతే ఒక బాధ, అలా నన్ను అనుమానించే పరిస్థితికి వస్తే అప్పుడు ఫార్మాలిటీకి లైవ్ పెట్టి మాట్లాడాల్సి వచ్చింది తప్ప అందులో కూడా దొరికిపోయావు 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 అంటూ నేను మాట్లాడలే. ఎందుకంటే ఈ వ్యక్తి పశ్చాత్తాపడడానికి, తన పాపాలు ఒప్పుకోవడానికి, తన తప్పును దిద్దుకోవడానికి, దేవుని పాదాలు పట్టుకోవడానికి ఒక పాస్టర్గా నేను అవకాశం ఇచ్చాను. కానీ ఈ వ్యక్తి పశ్చాత్తాపడకపోగా అసలు ఈ వ్యక్తి ముఖంలో పశ్చాత్తాపం అనేది ఎక్కడ కనిపించలే. అరే నేను దొరికిపోయానే అనే ఆ అపరాధ భావం ఎక్కడ కనిపించలే.
అప్పటి నుంచి ఇప్పటి వరకు దాన్ని కవర్ చేసుకోవడం అనే కంటే కూడా ఏం జరిగింది, అసలు ఏం జరిగింది అనేటట్టుగా ఏమీ జరగనట్టుగా ప్రవర్తిస్తున్నాడు. నిజంగా నేను షాక్ అయ్యాను. ఇంత సిగ్గులేని వ్యక్తి ఉంటాడని, ఆ వ్యక్తి నేను చూస్తానని నేను నిజంగా అసలు ఊహించలేదు. ఎలాంటోడికైనా సిగ్గు ఉంటుంది దొరికిపోయినప్పుడు. కానీ ఈ వ్యక్తికి సిగ్గు అనేది కానీ, అపరాధ భావం కానీ, అరే నేను మోసం చేశానని కానీ, నేను మాట్లాడిన మాటలకి ఒక కుటుంబం బజారును పడిందే, ఆ చనిపోయిన వ్యక్తి పరువు పోయింది, ఆ చనిపోయిన వ్యక్తికి 2 కూతుర్లు ఉన్నారే, ఆ 2 కూతుర్లు వాళ్ళ భవిష్యత్తు ఏంటి, నన్ను బట్టి 50 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది ఆ కుటుంబానికి అనేటువంటి ఏ మాత్రం అపరాధ భావం లేకుండా ఇప్పటికీ ఏం జరిగింది అనేటట్టుగానే ప్రవర్తిస్తున్నాడు. అంటే ఇంత సిగ్గులేని వ్యక్తిని, ఇంత దొంగ స్వభావం, మోసపు స్వభావం, కుటిలత, కుయుక్తి, వంచన, మోసం, అబద్ధాలు, ఇలాంటి వ్యక్తిని నిజంగా నా జీవితంలో చూస్తానని అస్సలు అనుకోలేదు. ఇక మీదట చూడాలని కూడా నాకు లేదు. ఒకవేళ చూసినా సరే ఆ వ్యక్తి రెండో వాడు అవుతాడు, మొదటి వ్యక్తి ఈ వ్యక్తి. అమ్మో, ఈ వ్యక్తి బయటికి అలా కనబడుతున్నాడు కానీ నిజంగా ఆ వ్యక్తి అంతరంగం ఎంత దారుణమైందంటే వర్ణనాతీతం. ఈ వ్యక్తి నా మీద వీడియో పెట్టి ఈ మతోన్మాద కుక్కని ఏ చెప్పుతో కొట్టాలి అని మాట్లాడుతున్నాడు అని చెప్పుల దండ వేసి థంబ్నెయిల్ పెట్టాడు. ఇంత నేను ఎందుకు చెప్పాను అంటే ఈ వ్యక్తి కౌంటర్ ఇవ్వడానికి, అది కౌంటర్ కాదు ఆ వ్యక్తికి. ఈ వీడియో ముఖంగా నా ఆవేదన మీతో చెప్పడానికి. నా మీద బోలెడంతమంది కౌంటర్ వీడియోలు చేస్తారు, పెద్ద విశేషం ఏం కాదు. నేను వాళ్ళ మీద చేస్తాను, వాళ్ళు నా మీద చేస్తారు, ఇది మామూలు విషయం. ఎందుకంటే మనం చాచి పెడేలు మీద కొట్టామనుకో ఈ చెంప మీద, కనీసం కొట్టించుకున్న వాళ్ళు ఇలా చెంపైన రుద్దుకుంటారు కదా, ఇలా అలా రుద్దుకోవడం తప్పేం కాదు కదా. నేను ఒక వ్యక్తి మీద వీడియో చేశాను అంటే దాని అర్థం ఏంటంటే లక్షల్లో నష్టపోతారు వాళ్ళు అని అర్థం. ఎక్కువ మాట్లాడితే కోట్లలో నష్టం వస్తుంది. ఎందుకని నాదేముండదు, ఇలా వీడియో మాట్లాడేస్తాను. కానీ నేను ఎవరి మీద అయితే వీడియో మాట్లాడుతున్నానో వాళ్ళు ఆన్లైన్లో అడుక్కు తినడానికి అలవాటు పడిన వ్యక్తులు, వాళ్ళు క్రైస్తవం పేరు చెప్పుకొని అడుక్కు తినడానికి అలవాటు పడిన వ్యక్తులు. వాళ్ళకి సమాజంలో గౌరవం ఉన్నంత కాలమే, వాళ్ళ అబద్ధాలు తెలియనంత కాలమే వాళ్ళకు ఫ్లో ఉంటుంది, డబ్బు వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నేను వీడియో చేస్తానో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను కదా, చిన్నపిల్లాడికి అర్థమయ్యేటట్టు చెప్తాను. కాబట్టి నా వీడియో చూసిన చాలామంది వాళ్ళకు డబ్బులు పంపించడం ఆపేస్తారు, డబ్బులు హోల్డ్ చేస్తారు. అప్పుడు వాళ్ళకి లక్షల్లో నష్టం వస్తుంది. కాబట్టి నేను ఒక వీడియో మాట్లాడుతున్నాను అంటే లక్షల్లో నష్టం వస్తుంది అని అర్థం. కాబట్టి అలా లక్షల్లో నష్టపోయినటువంటి, లక్షల్లో నష్టపోతాం భవిష్యత్తులో కూడా అనేటువంటి భయం ఉన్న వ్యక్తులు నా మీద కౌంటర్ వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తారు, కౌంటర్ వీడియో చేపిస్తారు. ఎందుకంటే నన్ను కట్టడి చేయడానికి. ఇది నాకు తెలుసు, నా మీద కౌంటర్ వీడియోలు వస్తాయి నాకు తెలుసు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే ఇలా కౌంటర్ వీడియోలకి భయపడేటువంటి వ్యక్తిని కాదు. ఎందుకంటే నేను ఏం చేస్తున్నాను అనే క్లారిటీ నాకు ఉంది. నేనేం కన్ఫ్యూజన్లో అయ్యో ఎందుకు ఇలా మాట్లాడాల్సి వచ్చి, ఎందుకు ఇలా మాట్లాడేశాను, ఇలా కన్ఫ్యూజన్లో ఉండే వ్యక్తిని కాదు. నేను ఏం చేస్తున్నాను, నా ఈ పోరాటంలో నాకు ఏమి ఎదురవుతాయి అనేటువంటిది చాలా స్పష్టంగా తెలిసిన వ్యక్తిని నేను. కాబట్టి కౌంటర్ వీడియోలు అన్నవి నాకు కొత్త కాదు. బూతులు మాట్లాడడం కానీ, నా వీడియోలు మార్పింగ్ చేయడం కానీ, లేకపోతే నా ఫోటోలు మార్పింగ్ చేయడం కానీ, నన్ను పర్సనల్గా క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి మాట్లాడేటువంటి మాటలు కానీ ఇవన్నీ నాకు తెలుసు, నాకు కొత్త ఏం కాదు, నాకు మామూలు విషయాలు ఇవన్నీ. ఎందుకంటే నేను కొడుతున్న దెబ్బ అంత గట్టిగా తగులుతుంది కాబట్టి ఆ మాత్రం రుద్దుకోవాలి కదా వాళ్ళు. కాబట్టి నేను మరీ అంత కసాయండి కాదు, నేను కొట్టి అసలు చెంప కూడా రుద్దుకోవద్దు అని ఆంక్షలు పెట్టేటువంటి వ్యక్తిని కాదు. చెంప రుద్దుకోవడం అంటే తిరిగి వాళ్ళు కౌంటర్ చేయడం అని అంతే. నేనేమైనా చిన్న చిన్న వ్యక్తుల గురించి మాట్లాడుతున్నానా? ఎవరైతే తిష్ట వేసి కూర్చున్నారో, సామ్రాజ్యాలు నిర్మించుకున్నారో ఆ పెద్ద పెద్ద వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. నేను మాట్లాడే ఒక వీడియో ఎంత డ్యామేజ్ క్రియేట్ చేస్తుందంటే వాళ్ళకి మీరు అసలు ఇమాజిన్ చేయలేరు. ఎందుకంటే మీరు జస్ట్ వీడియో చూసేసి వెళ్ళిపోతారేమో. కానీ నేను మాట్లాడే ఒక కౌంటర్ వీడియో వాళ్ళకు చేసే డ్యామేజ్ అన్నది మామూలుగా ఉండదు. అది ఎంత డ్యామేజ్ చేస్తుంది అన్నది నాకు తెలుసు, నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. వాళ్ళు నా మీద తీసుకునేటువంటి నిర్ణయాలు,
నా మీద పన్నేటువంటి పన్నాగాలు ఇవన్నీ నాకు తెలుసు కదా. కాబట్టి అలాంటి వాళ్ళు తిరిగి నా మీద కౌంటర్ వీడియోలు చేయిస్తారు, కేసులు పెట్టిస్తారు, దాడులు చేయిస్తారు, నా క్యారెక్టర్ని అసాసినేట్ చేసేటట్టుగా మాట్లాడిస్తారు, లేనిపోయిన అబద్ధాలు చెబుతూ ఉంటారు. ఇవన్నీ నాకు తెలుసు. కాబట్టి ఆ కౌంటర్ వీడియోలు నేను ఎంజాయ్ చేస్తాను. ఓహో, ఇంత గట్టిగా తగిలిందా, మనం కొట్టిన దెబ్బ అన్నది ఇంత గట్టిగా తగిలిందా, వాళ్ళు మాట్లాడే అబద్ధాలను బట్టి, వాళ్ళు చేసే ప్రయత్నాలు బట్టి ఇంత గట్టిగా తగిలిందా మనం కొట్టిన దెబ్బ అనేది నాకు అర్థమవుతుంది. నేనేం చెప్తున్నానంటే, నేను ఇప్పుడు అభినయ్ దర్శన్ కౌంటర్ ఇవ్వటంలా, అభినయ్ దర్శన్ లాంటి ఒక వ్యక్తిని ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నా. ఇంత అబద్ధీకుడు, నోరు తెరిస్తే అబద్ధమే, నోరు తెరిస్తే అబద్ధం అంటే మొత్తం వదిలిపెట్టేశాడు. ఇంకేం లేదు, సిగ్గు అనేది ఏం లేదు, మొత్తం వదిలిపెట్టేశాడు అంతే. నిండా మునిగినోడికి చలి ఏంటి అని కొంచెం పైన ఉంటే శరీరం నీళ్ళకి పైగా చలి పెడతాడు ఆ పై భాగంలో. నిండా మునిగిపోయాడు, ఇప్పుడు చలి ఎందుకు ఉంటుంది, ఉండదు. అలా పూర్తిగా మునిగిపోయాడు, మోసంలో మునిగిపోయాడు. ఇకపోతే పూర్తిగా బట్టలు ఇప్పేసుకున్నాడు, ఇంకా సిగ్గే ఉంటుంది. పూర్తిగా బట్టలు ఇప్పేసుకుని నగ్నంగా తయారైపోయాడు. ఆడియోలు బయటకు వచ్చేసాయి, ఈ వ్యక్తి అబద్ధాలన్నీ బయటకు వచ్చేసాయి, ఈ వ్యక్తి పర్సనల్ లైఫ్ బయటకు వచ్చింది, ఈ వ్యక్తి పబ్లిక్ లైఫ్ బయటకు వచ్చింది, ఈ వ్యక్తి చేసిన మోసాలు అన్నీ బయటకు వచ్చాయి. అటు బయట ఇటు లోపల అందరూ చీత్కరించారు. ఇక ఈ వ్యక్తి దాచుకోవడానికి ఏమీ లేదు. అప్పట్లో ఒక యాడ్ వచ్చేది, హెడ్ అండ్ షోల్డర్ యాడ్ వచ్చేది. దాచుకోవడానికి ఏమీ లేనప్పుడు చూపించడానికి చాలా ఉంటుందని ఆ డాండ్రఫ్ గురించి యాడ్ వచ్చేది కదా. అలా ఈ వ్యక్తికి దాచుకోవడానికి ఏమీ లేదు, ప్రతిదీ యూట్యూబ్లో సోషల్ మీడియాలో తిరుగుతూనే ఉంది. ఇలాంటి వ్యక్తిని, ఇన్ని తెలిసి కూడా, ఇన్ని చూస్తూ కూడా ఇలాంటి వ్యక్తిని ఇంకా నమ్మేవాళ్ళు ఉన్నారు అంటే, ఇంకా ఈ వ్యక్తిని సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారంటే, ఇంకా ఈ వ్యక్తి చెప్పే మాటలకు జేజేలు కొట్టేవాళ్ళు ఉన్నారు అంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. మనస్ఫూర్తి చెప్తున్నాను. ఒక వ్యక్తి తప్పుడోడు, మోసగాడు, అబద్ధీకుడు, కేవలం డబ్బు కోసమే ఈ వ్యక్తి ప్రతిదాన్ని వాడుకుంటున్నాడు. అది వ్యక్తి మరణమైనా లేకపోతే బైబిల్ను తగలబెట్టినా ప్రతి దాన్ని కూడా తన డబ్బు కోసమే వాడుకుంటున్నాడు అని తెలిసి 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 కూడా ఇంకా ఈ వ్యక్తిని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు అంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. వీళ్ళు ఇంతకు మనస్సాక్షి కలిగిన మనుషులేనా, లేకపోతే అంగార గ్రహం మీద ఉండాల్సినటువంటి బుద్ధ జీవుల, గ్రహాంతర వాసులు అనేటువంటి అనుమానం కలుగుతూ ఉంది. ఈ వ్యక్తి మాట్లాడిన మాటలు, ఆ కింద వచ్చిన కామెంట్లు చూస్తే ఇది నిజమేనా, ఇంతకీ ఇలా ఉంటారా మనుషులు అని ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. ఇకపోతే ఈ వ్యక్తి మాట్లాడిన ఈ వీడియోలో మీరు చూడండి, ఆ కింది వైపు అంతా సపోర్ట్ సిపిఎఫ్ అని గూగుల్ పే నెంబర్ ఇచ్చాడు, ఫోన్పే నెంబర్ ఇచ్చాడు. ఈ పక్కనే ఫర్ మీటింగ్స్ అని ఇంకొక నెంబర్ ఇచ్చాడు, అంటే మీటింగ్స్ పిలవండి అంటూ ఇంకో నెంబర్లు ఇచ్చాడు. ఆ పక్కనే క్యూఆర్ కోడ్ ఇచ్చాడు. తర్వాత చివరిలో, వీడియో చివరిలో మరలా అకౌంట్ నెంబర్ ఇచ్చాడు, మరలా గూగుల్ పే, ఫోన్పే నెంబర్లు ఇచ్చాడు, క్యూఆర్ కోడ్లు ఇచ్చాడు. ఈ వ్యక్తి వీడియో చేస్తున్నది కేవలం డబ్బు కోసమే, కేవలం డబ్బు కోసమే. ఇకపోతే ఈ వ్యక్తి ఎందుకని చెప్పుల దండ వేసి మెడలో నన్ను ఫోటో మార్ఫింగ్ చేసి నన్ను చెప్పుతో కొట్టాలి అనేటట్టుగా ఎందుకు ఆ వ్యక్తి తమ్నైల్ పెట్టాడు అంటే, బహుశా మీకు తెలియకపోవచ్చు. ఎందుకంటే నేను తండ్రి సన్నిధి మీద వీడియోలు చేశాను, హోసన్న వారి మీద వీడియో చేశాను. ఈ బడా పాస్టర్లుగా చలామణి అవుతున్నటువంటి గొర్రెచర్మం వేసుకున్న తోడేళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమంది మీద వీడియోలు చేశాను నేను, అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళందరికీ నా మీద ఇక్కడ వరకు ఉంటుంది, వాళ్ళందరికీ నా మీద ఇక్కడ వరకు ఉంటుంది. వీడు నాశనం అయితే చూడాలని రేయింబవళ్ళు కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తుంటారు వీళ్ళు, అంతే కదా. మరి వీళ్ళు అంతగా ప్రభువైన యేసుక్రీస్తు వారి కంటే ఎక్కువగా ఆరాధిస్తున్నటువంటి ఆయా అయ్యగారులని, ఆయా సన్నిధుల్ని, ఆయా టెంపుల్స్ని, ఆయా పుణ్యక్షేత్రాలని నేను ఎండగడుతూ ఉంటే వీళ్ళ ఫాలోవర్స్ కానీ వీళ్ళ తొత్తులు కానీ అందరికీ ఒక్కటే ఉంటుంది మనసులో, అదేంటంటే ఈ జాన్ పాల్ అనేవాడు పడిపోతే చూడాలి, వీడిని గూర్చి ఏదైనా బయటకు వస్తుందా అని, లేకపోతే వీడు నాశనం అయితే చూడాలని కళ్ళల్లో ఒత్తులు వేసుకొని దివారాత్రులు కనిపెడుతున్న వాళ్ళు కోకొల్లలు. మరి అంతే కదా, ఉన్నదంతా కార్పొరేట్ పాస్టర్లు అయితే
సువార్తను మార్చేసుకొని ప్రాస్పరిటీ గాస్పల్గా మార్చుకొని మేలులు క్షేమాలు ఆశీర్వాదాలు ప్రకటిస్తూ దశంభాగాలు దండుకుంటూ కానుకలు పోగేసుకుంటూ ఎవడికి వాడు వ్యక్తిగతంగా సామ్రాజ్యాలు స్థాపించుకున్నటువంటి అష్టదరిద్రులే కదా ఈరోజు పెద్ద పెద్ద పాస్టర్లుగా చలామణి అవుతున్నది. చూడు ఇంత కఠినంగా మాట్లాడుతున్నా కదా. మరి ఇలాంటి మాటలు విన్నటువంటి వ్యక్తులకి నా మీద ఏముంటుంది? అనిపించుకున్న వాడి దగ్గర నుంచి వాడిని ఫాలో అవుతున్న వాడి దాకా అందరికీ ఒకటే ఉంటుంది. ఈ జాన్ పాల్ అనే వ్యక్తిని ఎలా పడగొట్టాలి, ఈ వ్యక్తి ఎప్పుడు పడిపోతాడు, ఈ వ్యక్తి నాశనం ఎప్పుడు వస్తుంది, అది విందామని చూద్దామని లోపల చాలా పెట్టుకొని ఉంటారు. వీళ్ళు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఉంటారు. ఇది నిజం, నాకు కూడా తెలుసు ఆ విషయం. ఒకవేళ ప్రభువైన యేసుక్రీస్తు వారు నాకు తోడు లేకుండా ఉంటే కనుక నేను ఇంత దూరం వచ్చి ఉండేవాడిని కాదు. ఫస్ట్ వీడియో దగ్గర నుంచి నేను యూట్యూబ్లో వీడియో పెట్టిన ఫస్ట్ వీడియో దగ్గర నుంచి నాకు తెలిసి ఫస్ట్ వీడియోను మరి థర్డ్ వీడియోను అనుకుంటాను, ప్రార్థనా నూనె వాక్యానుసారమా అని మాట్లాడాను. ప్రార్థనా నూనె వాక్యానుసారమా, ఈ బైబిల్ మిషన్లో కానీ ఈ పెంతుకోస్తు చర్చిలో కానీ కొబ్బరి నూనె సిలువేసి మోసం చేస్తూ ఉంటారే ప్రార్థనా నూనె అని, ఆ ప్రార్థనా నూనె వాక్యానుసారమా, ఇది నా స్టార్టింగ్ వీడియో. చూసారా, అక్కడి నుంచి కూడా నా పంత ఇదే. అక్కడి నుంచి ఇంత దూరం ప్రభువు తీసుకొని వచ్చాడంటే కేవలం దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి. లేకపోయింటే ఈ వ్యక్తులు నన్ను ఏం చేసి ఉండేవాళ్ళు, నా మీద పన్నిన పన్నాగాలు కానీ, నా మీద వచ్చినటువంటి ఆరోపణలు కానీ, నా మీద జరిగినటువంటి దాడులు కానీ ఒకటి కాదు రెండు కాదు, నా దేవుడు నాకు తోడున్నాడు కాబట్టి నేను ఇంత క్షేమంగా ఇంత దూరం రాగలిగాను. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, జాన్ పాల్ అనే వ్యక్తి మీద ఇంతవరకు అక్కసు పెట్టుకొని ఇంతకు నేను ఏం మాట్లాడతాను, ఏం వాక్యం చెప్తాను తెలియదు పాపం. మా అయ్యగారిని అన్నాడు అంతే, మా మినిస్ట్రీని అన్నాడు అంతే, మేము చేస్తున్నారని తప్పు అన్నాడు అంతే అంతే. ఇంతకీ జాన్ పాల్ ఎవరు? ఈ జాన్ పాల్కి ఎన్ని ఛానల్స్ ఉన్నాయి? నాకు మొత్తం 3 ఛానల్స్ ఉన్నాయి. ఒకటి జీసస్ క్రైస్ట్ ది ఓన్లీ సొల్యూషన్, జీసస్ క్రైస్ట్ ది ఓన్లీ సొల్యూషన్ అనేటువంటి మెయిన్ ఛానల్ ఉంది. అందులో బైబుల్ ఏం చెబుతుంది లేఖనాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వుల్ఫ్స్ ఇన్ షీప్స్ క్లోతింగ్ అనే సెకండ్ ఛానల్ ఉంది. ఇది కౌంటర్ వీడియోలు చేయడానికి, ఏది వాక్యం కాదో దాన్ని చెప్తాను, వాక్యం కాని దాన్ని ఖండిస్తాను. ఇది కౌంటర్ ఛానల్. ఇకపోతే Q2JP క్వశ్చన్ టు జాన్ పాల్ అని ఇంకో ఛానల్ ఉంది. అందులో ప్రశ్నలకి సమాధానాలు చెప్తూ ఉంటాను. ఈ 3 ఛానల్స్ నావే. కానీ నాకు 3 ఛానల్స్ ఉన్నాయని తెలియదు చాలామందికి. ఏదో ఒక వీడియో చూస్తారు, ఒక క్లిప్పింగ్ చూస్తారు. ఈ జాన్ పాల్ అనేవాడు మా అయ్యగారిని అన్నాడు అంతే, మా సంస్థను అన్నాడు అంతే, మేము చేసే పద్ధతిని అన్నాడు అంతే అని ఇంతవరకు అక్కసు పెట్టుకుని ఉన్న వ్యక్తులు కోకొల్లలు కోట్లలో ఉన్నారు నా మీద వ్యతిరేకంగా, నా పతనాన్ని కోరుకుంటూ. కాబట్టి ఈ అభినయ దర్శన మీద వచ్చినటువంటి ఆరోపణలు, అభినయ దర్శన విషయంలో బయటపడినటువంటి భయంకరమైన నిజాలు, అభినయ దర్శన అబద్ధాలు, మోసాలు, ఆ వ్యక్తి కుయుక్తి, కపటము, ఇదంతా కూడా ఈ క్యారెక్టర్ లేని తనం అంతా కూడా బయటపడింది. అయితే ఇప్పుడు ఈ వ్యక్తిని నమ్మి ఎవడు కూడా ₹1 కూడా పంపించడు. ₹1 కూడా ఎవడు ఈ వ్యక్తి పంపించడు. ఎందుకని? ఫండింగ్ ఆగిపోయింది, ఫ్లో ఆగిపోయింది. ఎప్పుడైతే ఈ వ్యక్తి ఆడియో రికార్డింగ్స్ బయటకు వచ్చాయో ఫ్లో ఆగిపోయింది, డబ్బు రావట్లే. మరి ఎలా బతకాలి వ్యక్తి? కాబట్టి జాన్ పాల్ అనే వ్యక్తి మీద ఉన్న వ్యతిరేకతని క్యాష్ చేసుకుందాం. జాన్ పాల్ని తిడితే ఆదరించే వాళ్ళు చాలామంది ఉన్నారు, జాన్ పాల్ని తప్పుపడితే సంతోషించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంతే కదా, శత్రువుకి శత్రువు మన స్నేహితుడు అని ఒక సామెత ఉంది కదా, శత్రువుకి శత్రువు మన స్నేహితుడే అనేటట్టుగా. ఇప్పుడు ఈ కార్పొరేట్ పాస్టర్లు, వాళ్ళ ఫాలోవర్సు సింపుల్గా ప్రాస్పరిటీ గాస్పుల్ని నమ్మేటువంటి మేలులు, క్షేమాలు, ఆశీర్వాదాలు, నకిలీ స్వస్థతలు, దొంగ సాక్ష్యాలు, ఈ దశంభాగాలు, వీటన్నిటిలో కూరుకుపోయినటువంటి బైబిల్ తెలియని అమాయకులందరికీ జాన్ పాల్ అనే వ్యక్తి బద్ధ శత్రువు. జాన్ పాల్ అనే వ్యక్తి ఎప్పుడెప్పుడు లేకుండా పోతాడా, చచ్చిపోతాడని ఎదురు చూసారు చాలామంది. నేను చూశాను. ఈ ప్రవీణ్ పగడాల గారి విషయంలో నేను వీడియోలు మాట్లాడుతుంటే కింద కామెంట్లు వచ్చాయి కంటిన్యూస్గా. ఏమనంటే, ఒరే నువ్వు చచ్చింటే బాగుండేది, నువ్వెప్పుడు చేస్తావరా అనేటట్టుగా చాలామంది కామెంట్లు చేశారు. నాకు అర్థమైంది ఏంటంటే, అవి చూసే కదా, అంతకంటే ముందు కూడా నాకు తెలుసు.
నా చావుని నా పతనాన్ని కోరుకుంటున్న వాళ్ళు అనేక మంది. కాబట్టి జాన్ పాల్ అనే వ్యక్తి మీద ఉన్నటువంటి వ్యతిరేకతని, ఇంత వ్యతిరేకతని మనం మన నోటి మాటతో రిప్రజెంట్ చేస్తే, వాళ్ళు మాట్లాడలేని బూతులు మనం మాట్లాడితే, వాళ్ళు చెప్పలేని అబద్ధాలు మనం చెబితే, వాళ్ళు జాన్ పాల్ను ఏవైతే అనాలని మనసులో పెట్టుకొని అనలేకపోతున్నారు. ఎందుకంటే అందరికి ప్లాట్ఫామ్ లేదు కదా, యూట్యూబ్ ప్లాట్ఫామ్ లేదు, అందరికి ఛానల్స్ లేవు. కాబట్టి మనం మాట్లాడితే ఆ వ్యక్తి మీద ఉన్న కోపంతో మనకు సబ్స్క్రైబర్లు పెరుగుతారు. ఆ వ్యక్తి మీద ఉన్న కోపంతో ఆ కోపాన్ని మనకు కానుక రూపంలో వేస్తారు. ఆ వ్యక్తిని కోపగించుకునే వాళ్ళంతా మనల్ని మీటింగ్లకు పిలుస్తారు అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో, ఆ కుయుక్తితో అభినయ్ దర్శన్ అనే వ్యక్తి ఈ వీడియో మాట్లాడడం జరిగింది. అందుకనే నేను ఏడ్చినట్టుగా ఫోటో పెట్టి మెడలో చెప్పులు దండ వేసి, ఇక కుక్క అని మాట్లాడి, ఇక ఆ వీడియోలో ఆ వ్యక్తి మాట్లాడిన బూతులు చూడాలి. మామూలు బూతులు మాట్లాడాలి, అన్ని బూతులు మాట్లాడాడు. ఎందుకని? ఇలా మాట్లాడితేనే నేనంటే పడనటువంటి వ్యక్తులంతా ఈ వ్యక్తి పక్షాన చేరతారు. జాన్ పాల్ మీద ఉన్న వ్యతిరేకతని సొమ్ము చేసుకునే కార్యక్రమం ఇది. ఇది అభినయ్ దర్శన్ కౌంటర్ కాదు. అభినయ్ దర్శన్ అంటే ఏంటి అన్నది మీకు తెలియదు కాబట్టి ఆ వ్యక్తి మెంటాలిటీని, ఆ వ్యక్తి సైకాలజీని డీకోడ్ చేసి మీకు చెప్తున్నా. ఇది అభినయ్ దర్శన్ నా మీద ఇంత గట్టిగా మాట్లాడడానికి, ఇంత రోతగా మాట్లాడడానికి, ఇంత మొరగడానికి కారణం ఏంటి అంటే, జాన్ పాల్ అనే వ్యక్తి మీద ఉన్నటువంటి వ్యతిరేకతని క్యాష్ చేసుకుందాం. ఈ జాన్ పాల్ మీద మనం వ్యతిరేకంగా మాట్లాడే కొద్దీ నా మీద వచ్చినటువంటి ఆరోపణలన్నీ మరిచిపోతారు జనాలు అనేటువంటి సూత్రం ఇది. మరొకసారి చెప్తున్నా, చాలా జాగ్రత్త వినండి. అభినయ్ దర్శన్ విషయంలో బయటపడినటువంటి ఆ భయంకరమైన నిజాలు, బయట వాళ్ళు వీడియోలు చేస్తున్నారు, లోపల వాళ్ళు వీడియోలు చేస్తున్నారు. ఆ వ్యక్తి కుటుంబం దగ్గర నుంచి, ఆ వ్యక్తి క్యారెక్టర్ దగ్గర నుంచి, ఆ వ్యక్తి అబద్ధాల దగ్గర నుంచి కంప్లీట్గా ప్రతిదీ డీకోడ్ చేసి బయట వాళ్ళు చెప్తున్నారు, లోపల వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి బయట కంప్లీట్గా డ్యామేజ్ జరిగింది, ఆదాయం ఆగిపోయింది. ఇప్పుడు ఈ వ్యక్తి క్రైస్తవానికి దగ్గర కాకపోతే డబ్బు లేదు, ఆదాయం లేదు, ఏం చేసి బతకాలో తెలియదు. ఉద్యోగమా చేయలేడు, పనా చేయలేడు, ఉచితంగా వచ్చే డబ్బుకు అలవాటు పడిన వ్యక్తి ఏం చేయాలో తెలియదు, వాక్యమా చెప్పలేడు. ఇప్పుడు ఏం చేయాలి? సంఘము లేదు, సువార్థికుడు కాదు, వాక్యము చెప్పలేడు, ఉచితంగా వచ్చే డబ్బుకు అలవాటు పడ్డాడు, సుఖానికి అలవాటు పడ్డాడు, భోగాలకు అలవాటు పడ్డాడు. ఇప్పుడు క్రైస్తవ సమాజం అంతా వెలివేసింది, డబ్బు ఇవ్వట్లే. ఏం చేయాలి అంటే, తన మీద వచ్చినటువంటివన్నీ మరిచిపోయేటట్టుగా, మరలా తనకి డబ్బు వచ్చేటట్టుగా ఏం చేయాలని ఆలోచించి ఈ వ్యక్తి జాన్ పాల్ మీద ఉన్న వ్యతిరేకతని క్యాష్ చేసుకుందాం. జాన్ పాల్ను తిట్టి కనుక మాట్లాడితే, జాన్ పాల్కి కోట్ల మంది శత్రువులు ఉన్నారు కాబట్టి ఆ శత్రువులందరూ మన తిట్లని తమ తిట్లుగా భావించి, నేను మాట్లాడే తిట్లని వాళ్ళ తిట్లుగా భావించి నాలో వారి పగను చూసుకుంటారు, వాళ్ళ కక్షను చూసుకుంటారు. అలా నా మీద ఉన్నటువంటి ఇవన్నీ మరిచిపోయి మరలా ఫ్లో ఉంటుంది, మరలా డబ్బు వస్తుంది, మరలా డబ్బు సంపాదించవచ్చు అనే ఒకే ఒక కారణంతో, ఆ కుయుక్తితో ఈ వీడియో మాట్లాడాడు. ఈ వీడియోలో అంత పరుషంగా మాట్లాడాడు. అంతే తప్ప ఈ వ్యక్తి క్రైస్తవానికి ఈ వ్యక్తికి సంబంధం ఏంటి? ఈ వ్యక్తి ఒక యాక్టర్, నటుడు, నటించేటువంటి వ్యక్తి. చివరిగా నేనేం చెప్తున్నాను అంటే, ఈ వ్యక్తి ఇంత అబద్ధీకుడని, ఇంత మోసగాడని, ఇంత వంచకుడని, ఇంత డబ్బు పిచ్చి ఉన్నవాడని, ఇంత కసాయవాడని, ఇంత క్రూరుడని తెలిసి కూడా జాన్ పాల్ మీద ఉన్న వ్యతిరేకతతో, కోపంతో ఇంకా ఈ వ్యక్తిని మీరు ఆదరిస్తున్నారు అంటే సింపుల్గా క్రైస్తవ్యాన్ని బజారు పాలు చేస్తున్నారు అని అర్థం. ఈ వ్యక్తి మాట్లాడిన ఈ కౌంటర్ వీడియో ఏదైతే ఉందో, ఆ కౌంటర్ వీడియో మిగిలినటువంటి ప్రపంచం కూడా చూస్తుంది. ఇలా బూతులు మాట్లాడడం, ఇంత బరిదెగించి మాట్లాడడం అన్నది క్రైస్తవ లక్షణం కాదు, క్రైస్తవ లక్షణం కాదు. ఇలాంటి వ్యక్తి క్రైస్తవ్యానికి చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. ఇకపోతే నా ఆశ్చర్యం ఏంటంటే, ఒక వ్యక్తి తప్పుడోడు అని నిరూపించబడినప్పుడు ఇక వాడిని అందరూ అన్సబ్స్క్రైబ్ చేయడము, వాడికి రిపోర్ట్లు కొట్టడము, వాడి వీడియోలు చూడకపోవడము, వాడిని బహిష్కరించడం, ఇలా నేను చూశాను కానీ ఇంతవరకు. కానీ ఈ వ్యక్తి ఎప్పుడైతే అబద్ధికుడని బయటపడిందో ఆ రోజు నుంచి ఈ వ్యక్తికి ఫాలోయింగ్ పెరిగింది.
ఈ వ్యక్తికి సబ్స్క్రైబర్లు పెరిగారు, ఈ వ్యక్తికి ఇంకా పలుకుబడి పెరిగింది. ఈ లాజిక్ నాకు అసలు అర్థం కాలే. మరొకసారి చెప్తున్నా వినండి. ఎవడైనా ఒక వ్యక్తి తప్పుడోడు అని నిరూపించబడితే వెంటనే ఆ వ్యక్తి డీఫేమ్ అయిపోతాడు, ఆ వ్యక్తికి పాపులారిటీ పడిపోతుంది, సబ్స్క్రైబర్లు పడిపోతారు, ఆ వ్యక్తి కనబడకుండా పోతాడు. కానీ ఫస్ట్ టైం అభినయ దర్శన్ విషయంలో ఎప్పుడైతే ఆ వ్యక్తి నోటితో ఆ వ్యక్తి ఒప్పుకున్నాడో అప్పటి నుంచి ఈ వ్యక్తికి సర్క్యులేషన్ పెరిగింది, పాపులారిటీ పెరిగింది, ఫాలోవర్స్ పెరిగారు, డబ్బు ఇచ్చే వాళ్ళు పెరిగిపోయారు. ఈ వ్యక్తికి అప్పటి నుంచి దశ తిరిగిందని చెప్పాలి. మామూలుగా ఒక వ్యక్తి బహిర్గతం అయితే మొత్తం అవకాశాలు పోతాయి, కానీ అభినయ దర్శన్ విషయంలో కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. నిజంగా నాకు ఇది అంతుపట్టనటువంటి రహస్యం. అభినయ దర్శన్ విషయంలో ఇంకా మీరు ఈ వ్యక్తిని సపోర్ట్ చేస్తే, ఈ వ్యక్తి చెప్పే మాటలను వింటూ ఉంటే, నమ్ముతూ ఉంటే, నా మీద ఉన్న కోపంతో ఈ వ్యక్తిని ఆదరిస్తూ ఉంటే, సింపుల్గా క్రైస్తవ్యాన్ని బజారు పాలు చేస్తున్నారు అన్నది నేను చెప్పదలుచుకున్న విషయం. ఈ వ్యక్తి మెంటాలిటీ ఏంటని నేను చెప్పదలుచుకున్న విషయం. ఇకపోతే ఈ వ్యక్తి ఎందుకు ఇంత ఘాటుగా మాట్లాడాడు అన్నదానికి వెనకాల ఉన్నటువంటి నేపథ్యాన్ని కూడా మీకు చెప్పాను. కేవలం నా వ్యతిరేకతని తనకు సొమ్ము చేసుకోవడానికి, తన మీద ఉన్నటువంటి ఆ ఏవైతే మురికి చరిత్ర ఉందో దాన్ని కడుక్కోవడానికి, అంతే, దాన్ని మాస్క్ వేసుకోవడానికి మాత్రమే ఇలా మాట్లాడాడు. ఎమోషనల్గా మిమ్మల్ని వెర్రోలను చేస్తున్నాడు. ఎమోషనల్గా అంటే తాను నన్ను ఇలా మాట్లాడడం ద్వారా మీరు ఎమోషనల్గా ఆ వ్యక్తి కనెక్ట్ అవుతారు. అప్పుడు ఆ వ్యక్తి వెనకాల ఉన్నటువంటి ఆ లొసుగులు ఏవి కూడా మీరు పట్టించుకోరు. అలా మీరు కానుకలు పంపిస్తారు. అలా తండ్రి సన్నిధి ఫాలోవర్స్ని, హోసన్న ఫాలోవర్స్ని, లేకపోతే మిగిలినటువంటి కార్పొరేట్ పాస్టర్లు వీళ్ళందరినీ, వీళ్ళ ఫాలోవర్స్ని అందరినీ తన వైపు తిప్పుకోవడానికి అలా చాలామంది ఫాలో అవుతున్నప్పుడు అందులో ఒక 10,000 మంది వీడియో చూసినా సరే అందులో కనీసం 100 మంది కానుక పంపిస్తే ఎంత వస్తుంది కానుక? అలా డబ్బు సంపాదించడానికి తాను ఉచితంగా వచ్చే డబ్బుకు అలవాటు పడి ఇలాంటి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఇంత చెప్పిన తర్వాత కూడా ఇలాంటి వ్యక్తులు మీరు ఎంకరేజ్ చేస్తాం, ఇంకా మేము ఆదరిస్తామంటే మీ నాశనానికి నేను ఉత్తరవాదిని కాదు. ఇదంతా నేను ఈ వ్యక్తి కౌంటర్ ఇచ్చి మాట్లాడలే. క్రైస్తవ సమాజం పట్ల బాధ్యత కలిగి మాట్లాడాను. క్రైస్తవ సమాజం ఇలాంటి తోడేళ్ల బారిన పడకుండా ఈ వ్యక్తి గొర్రె చర్మం కప్పుకున్న తోడేలు అని చెప్పడం, మీకు అర్థమయ్యేటట్టు చెప్పడం నా బాధ్యత కాబట్టి మాట్లాడాను. నా మాట వింటారా వినరా అన్నది మీ వ్యక్తిగతం, మీరే చూసుకోండి. ఇకపోతే చివరిగా అభినయ దర్శన్కి నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నాను. అభినయ దర్శన్ సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడింది. మోసం చేసి తెచ్చుకున్న ఆహారం మనుషులకు బహు ఇంపుగా ఉంటుందంట, తుదకు వాని నోరు మంటితో నింపబడుతుంది అని వ్రాయబడింది. మరొకసారి చెప్పనా? మోసం చేసి తెచ్చుకున్న ఆహారం మనుషులకు ఇంపుగా ఉంటుంది, తుదకు వాని నోరు మంటితో నింపబడుతుంది. దీని అర్థం ఏంటంటే అభినయ దర్శన్, ఈరోజు నీవు చేస్తున్నది మోసం అని నీకు తెలుసు, నీవు మాట్లాడుతున్న ప్రతిదీ అబద్ధమని నీకు తెలుసు, నీవు ఎందుకు వీడియో పెడుతున్నావో, ఎందుకు ఏ మాట మాట్లాడుతున్నావో, ఎందుకు ఏ రకమైన కార్యక్రమం చేస్తున్నావో ప్రతిదీ నీకు తెలుసు కదా. నిన్ను ఫాలో అయ్యే వ్యక్తులకి తెలియకపోయినా సరే నీకైతే తెలుసు కదా, నీవు చేస్తున్న ప్రతిదీ మోసమే. అలా మోసం చేసి ఈరోజు నువ్వు డబ్బు సంపాదించుకొని సుఖంగా తింటున్నావే, భోగాలు అనుభవిస్తున్నావే, ఈరోజు నీకు అది బహు ఇంపుగా ఉండొచ్చు. మోసం చేసి తెచ్చుకున్న ఆహారం ఇంపుగా ఉంటుంది, తుదకు అంటే చివరికి వాని నోరు మంటితో నింపబడుతుంది. అంటే ఈరోజు మోసంతో తిన్నటువంటి నోట్లో మట్టి పడుతుంది. చివరికి మట్టి పడుతుంది అంటే చచ్చిన తర్వాత ఇలా నోరు ఇలా తెరుచుకుని ఉంటుంది కదా సమాధిలో, అలా అందరూ పిడికిలతో మట్టి వేస్తుంటే నోట్లో మట్టి పడుతుంది కదా, అది దాని అర్థం. ఈరోజు చేసిన మోసం అన్నది మన మరణానికి దారి తీస్తుంది అని అర్థం. మోసం చేసి తెచ్చుకున్న ఆహారం ఇంపుకుంటుంది, తుదకు వాని నోరు మంటితో నింపబడుతుంది. అంటే ఈరోజు మోసంతో నోట్లో భోజనం పెట్టుకుంటున్నావు కదా, రేపు ఇలా సమాధిలో నోరు తెరుచుకుని ఉంటే పిడికిలతో మట్టి వేస్తే నోట్లో మట్టి పడుతుంది. మోసం అనేది మరణానికి దారి తీస్తుంది అని అర్థం. నిన్ను ప్రేమించి మరొకసారి హెచ్చరిక చేస్తున్నా. పాస్టర్ జాన్ పాల్ అనే వ్యక్తిని ఏదో నోటుకొచ్చినట్టు మాట్లాడితే జాన్ పాల్ అనే వ్యక్తికి మాలిన్యం అంటదు. ఎందుకంటే నేనేంటన్నది
నా ప్రసంగాలు వింటే అర్థమవుతుంది. నేనేంటన్నది నా ప్రసంగాలు వింటే అర్థమవుతుంది. ఇంతవరకు నా మాటల్లో నిజాయితీ కూడా ప్రపంచానికి అర్థమై ఉంటుంది. పాస్టర్ జాన్ పాల్ మీద నోటుకొచ్చినట్టు మాట్లాడడం ద్వారా నీ పరువుని నీవే తీసివేసుకోవడం, నీ కుసంస్కారాన్ని నీవే బయట పెట్టుకోవడం అంతే. ఏమని ఫోన్ చేస్తున్నారు, ఏమని కామెంట్ పెడుతున్నారంటే, అన్న ఆ వ్యక్తి కుక్క మొరిగినట్టుగా మొరుగుతున్నాడు అన్న వీడి నోటుకు హద్దు ఆపు లేదా అన్న వీడేంటన్నా ఇంత దిగజారిపోయాడేంటన్నా అన్న వీడికి సంస్కారం లేదా అన్న వీడి తల్లిదండ్రులు వీడికి నేర్పించింది ఇదేనా అన్న అని నీతో పాటు మీ తల్లిదండ్రులు కూడా మాట్లాడుతున్నారు నాకు ఫోన్ చేసి. అన్న మీరు వీడి గట్టిగా ఏముండన్నా అనేటట్టుగా అడిగితే నేనన్నాను, అది ఆ వ్యక్తి సంస్కారం, నా సంస్కారం కాదు అని నేను వీడియో మాట్లాడలేదు, నీకు కౌంటర్ ఇవ్వలేదు. ఇదంతా నీ గురించి సమాజానికి అవగాహన ఇవ్వడానికి మాత్రమే. ఇకపోతే నీకు కూడా మారు మనసు పొందు అనేదానికి ఒక అవకాశాన్ని నా వైపు నుంచి ఇవ్వడానికి మాత్రమే. ఇది కౌంటర్ కాదు. ఇకపోతే ఇలాగే కొనసాగామనుకో పశ్చాత్తాపడకుండా నీ నాశనానికి నీవే ఉత్తరవాదివి. ఎందుకంటే మనుషుల్ని మోసం చేసినంత సులభంగా దేవుణ్ణి మోసం చేయడం. నీవేం చేస్తున్నావో నీకు తెలుసు, నాకు తెలుసు, ఆ దేవుడికి తెలుసు. కాబట్టి ఆయన ఉగ్రత నీ మీద పడకముందే పశ్చాత్తాపడమని, నీ మార్గాలు మార్చుకోమని, నీ బుద్ధిని మార్చుకోమని, క్రైస్తవ సమాజానికి క్షమాపణ చెప్పమని ఒక పాస్టర్గా నిన్ను హెచ్చరిస్తున్నా. నీ మోసంలో కొనసాగితే కనుక ఆయన దగ్గర నుంచి ఉగ్రత నీ మీద పడితే ఏమైపోతావో, మోసం చేసి తెచ్చుకున్న ఆహారం నీకు చాలా ఇంపుగా ఉంది. ఇప్పుడు తొదకు నీ నోరు మంటితో నింపబడక ముందే మారు మనసు పొందు అని ప్రభువు పేరట హెచ్చరించడానికి మాత్రమే ఈ వీడియో తప్ప ఇది నీకు కౌంటర్ కాదు. నీకు కౌంటర్ ఇవ్వడానికి నువ్వు మాట్లాడింది ఏమి సబ్జెక్ట్ కాదు. అన్ని బూతులు కుళాయి దగ్గర బిందెల కోసం కొట్లాడుకుంటారే, అమ్మలకలు కొట్లాడుకుంటారే, అలాంటి వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడావు. వీధి కుక్కలు కాట్లాడుకుంటాయే, ఆ వీధి కుక్కలు మొరిగినట్టుగా మాట్లాడావు. నీవు మాట్లాడిన సబ్జెక్ట్ కాదు కాబట్టి ఇదేం కౌంటర్ కాదు. నీ మోసాన్ని నీకు చెప్పి, నీ మోసాన్ని సమాజానికి చెప్పి, సమాజాన్ని మేలుకోమని చెప్తున్నాను, నిన్ను మారు మనసు పొందమని చెప్తున్నాను. ఇలాగే మోసంలో కొనసాగితే నీ నోరు మంటితో నింపబడే రోజు దగ్గరలోనే ఉంది. ఆ రోజు రాకూడదు. నీవు బాగుపడాలి, నీవు మారు మనసు పొందాలి, ప్రభువు పాదాల చెంత పశ్చాత్తాపడాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.